ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆధ్యాత్మిక భక్తి పార్వశ్యం వెల్లివిరుస్తోంది. శ్రీరామ రామాయణ మహాకావ్య పారాయణంలో పట్టణానికి చెందిన భక్తులే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు పాల్గొని వినితరేస్తున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ వేద పండితులు ఫణితుల మేఘరాజు శర్మ రామాయణంలోని ఘట్టాలు ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ భక్తులు అలరిస్తున్నారు. శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అస్మద్గురు. తన చేతికి కుడివైపున తిరిగి చూశాట. కుడివైపున ఒక తలకాయ మొలిచింది. ఆ వైపు తెల్లని నీళ్లే కనిపించాయి. వెనక్కి తిరిగి చూశాట. అటొక తలకాయ మొలిచింది, అటు తెల్లని నీళ్లే. ఇటు ఎడమ వైపుకు తిరిగి చూశాడు. ఇటొక తలకాయ మొలిచింది, ఇటు తెల్లని నీళ్లే. 4 దిశలకు 4 తలకాయలతో చతుర్ముఖ బ్రహ్మయ్య ఎటు చూసినా తెల్లని నీళ్లే కనిపిస్తున్నాయి. మరి పైకి ఏమైనా ఉన్నాయా అని పైకి చూశాక పైన ఒక తలకాయ మొలిచింది. పైన కూడా తెల్లని గుణరహితమైనటువంటి ఆకాశమే కనిపించింది. ఆయన ఎటు చూసినా శూన్యమే కనిపించేటప్పటికీ అసలు నేనెవరిని అని ఆయనకు అనుమానం వచ్చింది. చూస్తూ ఉంటే ఒక సన్నని కాడ మీద పద్మంలో కూర్చొని అసలు తెలియనటువంటి అలల సవ్వడికి ఆ కమలంలో అటు ఇటు ఆ పెద్దవాడా హే బ్రహ్మన్ అని పిలిచాడు.